కాలం పూర్తిగా మారింది. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకుండా పోతుంది. ప్రకృతి పూర్తిగా విరుద్ధమైన గమనం కనపరుస్తోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అనే వాదన కూడా వినిపిస్తుంది. అతివృష్టి అనావృష్టి పోటీ పడే దుస్థితి కనిపిస్తుంది. ప్రజలపై రణంగా మారుతున్న వాతావరణంపై స్పాట్ లైట్. ఎండాకాలం ఎండలు, వానాకాలం వానలు, శీతాకాలం చల్లని గాలులు, ఇవన్నీ గత జ్ఞాపకాలుగా ప్రస్తుతం చెప్పుకోవాల్సిన దుస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని ఎవరైనా అడిగితే సమాధానం కోసం తడుముకోవాల్సి వస్తోంది. ఏడాదంతా వేసవికాలం వెంటాడుతున్న అనుభూతి కలుగుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం లాంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితి మారిన కాలానికి మచ్చుతునకగా నిలుస్తోంది. ఒకే ఊర్లో ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు పోరెత్తించే వాన కనిపిస్తోంది. ఆగస్టు మాసం ఆరంభంలోనే పొలంలో వరి నాట్లు వేసే పనులు గతంలో పూర్తయిపోయేవి. ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు సమతూకంలో లేకపోవడంతో పండించే పంటల్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. వాతావరణ శాఖ సూచనలు కూడా జిల్లాల్లో నవ్వులాటగా మారుతోంది. వర్షం కురుస్తుందని చెప్పిన రోజు తీవ్రమైన పొడి వాతావరణం కనిపిస్తోంది. ఒక్కోసారి ఉన్నపళంగా కుండపోత వర్షంతో ఊరంతా ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. వానలు కురవాలని ఒకప్పుడు తొలకరికి ముందుగా కప్పల్ని ఆరాధించి పూజలు చేసేవారు. ఇప్పుడు గ్రామాల్లో ఆగస్టు మాసంలో ఈ పూజలు చేస్తున్నారు. ఒక రోకలికి పసుపు వస్తం కట్టి అందులో కప్పను పెట్టి కప్పా కప్పా నీలాలో కడవల నిండా వానలు కురవాలో అనే పాటలు పాడుతున్న దృశ్యాలు దుర్భిక్ష పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పుడు ఆషాఢ మాసం వచ్చేసరికి పూర్తిగా ఉబాలు అయిపోయేవి. ఇప్పుడు అసలు ఉబాలు అవ్వడం లేదు. యాసీకాలము, వర్షాకాలం అన్ని కాలాలు ఒక్కలాగే ఉన్నాయి. పడిన కాడే పడుతుంది వర్షం, కానీ చెరువులు శాస్త్రాలు ఏవి నిండలేదు. ఇప్పటి వరకు మాకు డమ్ములు గట్రా అవ్వలేదు. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం. ఆ ఆషాఢంలోనే వచ్చేసరికి ఉడుపులు అయిపోయి మేము ఎరువులు గట్రా వేసుకునే వాళ్ళం. ఈ కాలము ఆ కాలం అనుకుంటా ఆ కాలంలో బాగానే ఉండేది. ఇప్పుడు ఏమి పరిస్థితి మరి 3 కాలాలు కూడా ఒకేలాగా ఇతల ఎండలు ఎక్కుతున్నాయి, ఇతల వర్షం ఎటు పడుతుందో తెలియదు. ఎక్కడెత్తిది అక్కడే పడిపోతుంది. మరి ఈ కాలం పరిస్థితి ఎలాగ ఉంది? మా బతుకుల సంగతి ఏంటి? చిన్నపిల్లలు పుట్టిన మొదలుకొని దాదాపు ఒక 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా విపరీతమైన వేడికి తాలుకోలేక సడన్గా కరెంటు పోతే వాళ్ళు ఇంట్లో కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లలు కూడా వేడికి తట్టుకోలేకపోతున్నారు. అలా పెద్దోళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తే పొద్దున్న 8 గంటలకు రోడ్డు మీదకి వస్తే కాసంత పర్వాలేదు, కానీ 10 దాటిని కానించి గత మే నెల కన్నా ఎక్కువగా ఎండ కాస్తుంది. ఆ ఎండలకు తట్టుకోలేక ఏదో శాత తెచ్చుకొని పక్కన ఉందాం అనుకుంటే సాయంత్రం 2-3 అయ్యేసరికి వర్షం పడుతుంది, మళ్ళీ వెంటనే ఎండ ఎక్కిపోతుంది. ఈ వేడి అయితే విపరీతంగా ఉంది. మారిన కాలగమన పరిస్థితులతో పగలు రాత్రి 2 పూటల వేడి, ఉక్కపోత సమస్యలు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇది విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని చాలా ప్రాంతాలకు మినహాయింపు ఇచ్చినట్టుందనే మాట అందరి నోటా వినిపిస్తోంది. ఈ దుస్థితి ఖరీఫ్ కాలాన్ని కూడా కష్టాల్లోకి నెట్టేస్తోంది. నైరుతి రుతుపవనాలు రాక పోక సమాధానం లేని ప్రశ్నగా మారుతోంది. గతంలో ఈ కాలానికి నిండిన చెరువులు, వెలితిగా ఉన్న చెరువులు కనిపించేవి. ఇప్పుడు నీరు లేక ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న చెరువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిగెత్తే నీటికి నడకలు నేర్పలేకపోవడంతో భూగర్భ జలాలు మరింతగా అడుగంటిపోతున్నాయి. ఉన్న చెట్లు, చేమలు నరికివేత గురి కావడంతో భూమిపై ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్న నమ్మదగిన వాస్తవంగా సంబంధిత విభాగాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇకనైనా చెట్లు పెంచాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.